వెల్కమ్ టు రైట్ న్యూస్. చైతన్య వ్యక్తులు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో పాల్గొనడానికి మనతో ఉన్నవారు మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారి ముఖ్య అనుచరుల్లో ఒకరు, ప్రత్యేకించి నుడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ఆంతరిక శిష్యుల్లో ఒకరైనటువంటి తెలుగుదేశం పార్టీ యువ నాయకులు కువారపు బాలాజీ గారు. పలు ఆసక్తికరమైన విషయాలను ఆయన మాటలోని విని తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. సార్ బాగున్నారా? బాగున్నాను సార్. బాలాజీ గారు చెప్పండి, మీరు చూస్తే యువకులు నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తూ ప్రజల్లోకి దూసుకెళ్ళిపోతూ ఉన్నారు. రాజకీయాల్లో మీకు ప్రేరణ ఎవరు? రాజకీయంగా అంటే ఫస్ట్ మా అమ్మగారు మొదట్లో ఫస్ట్ నుంచి కూడా ఆ ప్రాంతంలో సోషల్ వర్కర్గా ఉంటూ, అదేవిధంగా జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా, స్టేట్ మహిళా కోఆపరేటివ్ డైరెక్టర్గా అనేక పదవులు ఉన్నా ఎప్పుడు కూడా నిరంతరం ప్రజా సమస్యలు తెలుసుకుంటూ వారికి ఆ రోజుల్లో, ఈ రోజున్న అన్ని సౌకర్యాలు ఉన్నాయి అధికారులతో మాట్లాడడానికి, ఆ రోజు ఏమీ లేని రోజుల్లో కూడా ఆ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా అభివృద్ధి చేసి ప్రతి ఒక్కరు కూడా అక్కడ కట్టున్న దాదాపు 450 ఇళ్ళు కట్టుంటే అన్ని ఇళ్ళు కూడా దగ్గరుండి వాళ్ళకి ఏమి తిరిగిన రోజులు వాళ్ళకి పట్టాలు ఇప్పించి అయితేవి వాళ్ళకి ఇల్లు కట్టించి ఆ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా కువారు రామం గారు అంటే ఖచ్చితంగా సోషల్ వర్కర్ అని చెప్పని ఆ ప్రాంతంలో ఆమె వర్క్ చేయడం వరకు ఆమె స్ఫూర్తి అయితే, దాని తర్వాత రాజకీయంగా ఎత్తుకుంటే సొంత సోదరుడుగా నన్ను చూస్తున్నటువంటి కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, మీరు చెప్పినట్టు నుడా చైర్మన్ గారు, ఆయనతో కలిసి ఉద్యమాల్లో పాల్గొంటూ ప్రతి ఉద్యమంలో కూడా ఆయనతో ఉంటూ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా మా అందరికి కూడా రోల్ మోడల్ ఎవరంటే నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే 24 గంటల్లో 20 గంటలు కష్టపడే తత్వం అయింది. ఈరోజు అదేవిధంగా మా గౌరవ మంత్రి, మున్సిపల్ శాఖ మంత్రి వారు కూడా అదే విధంగా అదే పందాలో 20 గంటలు కష్టపడుతూ నెల్లూరు నగరాన్నే కాకుండా రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేస్తున్నారు. కాబట్టి వాళ్ళందరూ స్ఫూర్తితోనే మేము ఈరోజు కష్టపడి పనిచేస్తున్నాం తెలుగుదేశం పార్టీలో. ఓకే సార్. సో మొత్తానికి రాజకీయాల్లో మీరు నిలబడాలన్నటువంటి ఆ ప్రేరణ మీకు మీ అమ్మగారి దగ్గర నుంచి వచ్చింది? మా మదర్ కాండ్ నుంచి వచ్చింది. సో మీకు సోదర సమానమైనటువంటి కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మీ ప్రతి అడుగులో ముందుకు నడిపిస్తారు అనుకోవచ్చు. ఖచ్చితంగా సార్, నారాయణ గారు అంటే ప్రత్యేకించి మనం మంత్రి నారాయణ గారి గురించి డిస్కస్ చేయాల్సి వస్తే అభివృద్ధి అంటే నారాయణ, నారాయణ అంటే అభివృద్ధి అంటూ ఉంటారు. ఇది నిజమేనా? ఖచ్చితంగా. ఎలా చెప్పగలరు మీరు? గతంలో రాష్ట్రంలో మొత్తం అమరావతిని, ఆ రోజు అమరావతికి కూడా రాజధాని కమిటీ చైర్మన్ గా ఉంటూ ఒక 33,000 ఎకరాల్ని చంద్రబాబు నాయుడు గారి మాటతో ప్రజలందరూ ముందుకు వచ్చిస్తే వాటన్నిటిని కూడా దగ్గరుండి మంత్రి నారాయణ గారి వాటన్నిటిని గ్యాదర్ చేసి అప్పటికప్పుడు మనకు కూర్చోవడానికి స్థలం లేకపోయినా ఈ రోజు ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు బస్సులో ఉండి పరిపాలన చేస్తున్న ఆయనకి త్వరిగతిన సచివాలయం ఏర్పాటు చేసి, అసెంబ్లీని ఏర్పాటు చేసి దగ్గరుండి ఆ పనులన్నీ కూడా చూసుకుంటూ నారాయణ గారు అదే సమయంలో నెల్లూరు నగరంలో ఆయన అయితే జన్మించినటువంటి నెల్లూరు నగరం ఆ రోజు ఎమ్మెల్యేగా కాకపోయినా, అప్పటికి ఎన్నికల్లో పోటీ చేయకపోయినా మంత్రిగా ఉన్న ఉద్దేశంతో నెల్లూరు నగరంలో ఉన్న 54 డివిజన్లో ప్రతి ఒక్క వీధికి, ఏదో ఒక వీధి 2 వీధులు కాదు, ప్రతి ఒక్క వీధికి ఉపయోగపడే విధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయితే ఏమి, మంచినీటి సౌకర్యం అయితే ఆ రోజే దాదాపు నెల్లూరు నగరంలో 70 పార్కులు అభివృద్ధి చేసి ముందుకు తీసుకెళ్లడం జరిగింది. అంటే అంత కష్టపడే తత్వం ఉన్నప్పుడు మంత్రి గారు అదే మొన్న ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో మేము వెళ్ళే చెప్పింది కూడా ఏంటంటే, మేము వెళ్ళేటప్పటికే ప్రజలందరూ కూడా ఫిక్స్ అయి ఉన్నారు నారాయణ గారికి ఓటు వేసేందుకు. ఎందుకంటే గతంలో చూసిన అభివృద్ధికి ఆ రోజుతో జగన్మోహన్ రెడ్డి వేవ్ కావచ్చు, మరొకటి కావచ్చు, చాలా దగ్గర ఓట్ల తేడాతో ఓడిపోవడం జరిగింది. స్వల్ప మెజారిటీ ఓడిపోయారు. ప్రజలందరూ కూడా అప్పటికే మెంటల్గా అయితే ఫిక్స్ అయిపోయినారు నారాయణ గారు ఓటేసేందుకు. దాన్ని మేము దగ్గరుండి వాటిని గుర్తు చేస్తూ ఆయనకి మెజారిటీ మా పర్టికులర్ గా నేను క్లస్టర్ గా ఉన్నటువంటి 8-9 డివిజన్లో దాదాపు 10,000కు పైగా మెజారిటీ వచ్చింది. అంటే 2 డివిజన్లలోనే మీరు క్లస్టర్ గా వర్క్ చేస్తున్నటువంటి, నేను క్లస్టర్ గా ఉన్నటువంటి 8-9 డివిజన్లు క్లస్టర్ గా ఉంటే ఆ 2 డివిజన్లలోనే ఈ 74,000లో 10,000 పైచీలకు ఓట్ల మెజారిటీ నేను చెప్పేది మెజారిటీనే 10,000 పైచీలకు వచ్చిందంటే నారాయణ గారు ఎంత అభివృద్ధి చేస్తుంటే ప్రజలకు కూడా ఎంత నమ్మకం ఉంటే జరుగుతుందో
సో పొజిషన్ అయినా అపోజిషన్ అయినా సరే అభివృద్ధి నారాయణ గారి లక్ష్యం అంటారు. ఖచ్చితంగా సో మెంటల్ గా ప్రజలు ఫిక్స్ అయిపోయారు కాబట్టి మీరు దగ్గరుంటే ఈ ఓట్ల రూపంలో మార్చారు. ఓట్ల రూపంగా దాన్ని గుర్తు చేస్తూ మరొకసారి గుర్తు చేస్తూ ఓకే వాళ్ళందరూ కూడా పోలింగ్ స్టేషన్ కి వచ్చి ఓట్లు పోలయ్యే విధంగా మేము చూస్తున్నా తప్పితే అప్పటికే ప్రజలు దాదాపు, ఎందుకంటే 2014-19 నేను 9వ డివిజన్కి ఇన్ఛార్జిగా ఉన్నాను. ఓకే ఉన్నప్పుడు అది మొత్తం కూడా ఒక బంగ్లా తోట, నవపేట, మంగళవీధి ఈ ప్రాంతం అంతా కూడా పాత ఏరియా అయితే ఎఫ్ఐ కాలనీ, షిరిడి సాయి నగర్, కృష్ణానగర్ ఈ ప్రాంతం అంతా కూడా ఎక్స్టెన్షన్ ఏరియా, కొత్త ఏరియా అనమాట. ఆ ప్రాంతం కనీసం స్కూటర్లో పోలేని పరిస్థితి, ఆటోలు కార్ల తర్వాత సంగతి, స్కూటర్లో అంత ఘోరంగా రోడ్లు కావు. అంటే ఇది కొత్తగా ఏర్పడింది, ఆ రోడ్లకి ఇట్లా ఏం డెవలప్మెంట్ లేదు. సో ఇవన్నీ కూడా నారాయణ గారు మంత్రిగా ఉన్నప్పుడు చేస్తారు. నారాయణ గారు అప్పుడు మంత్రిగా ఉన్నారు. అప్పటికప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా దగ్గరుండి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ వాటర్ పైప్ లైన్ లాగి అప్పటికప్పుడు 60 అడుగుల రోడ్లు మీరు ఇప్పుడైనా చూడండి, ఎఫ్ఐ కాలంలో 60 ఫీట్ రోడ్డు కానీ 40 ఫీట్ రోడ్లు కానీ బ్రహ్మాండంగా ఉంటాయి. అవన్నీ కూడా ఆయన హయాంలో మేము దగ్గరుండి మేము చేయించాం కాబట్టి మేము మా పార్టీ కార్యకర్తలు అందరం కూడా కలిసి ప్రతి ఒక్క ఇంటికి 1-4 సార్లు వెళ్ళి వాళ్ళందరూ కూడా సుముఖంగా ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా వచ్చి అంత మెజార్టీ. నాకు అర్థమవుతుంది సార్. ఓకే, సో ప్రజలు అంత ఆశపడి ఆయన ఎన్నుకున్నారు కాబట్టి ఆయన అభివృద్ధిని నెల్లూరు నగరంని పరుగులు ఎత్తిస్తున్నా చెప్పి అనుకోవచ్చు. ఓకే సార్, మరి మీ కార్పొరేషన్ విషయానికి వస్తే నెల్లూరు నగర కార్పొరేషన్ కు ఒక సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉంది. మరి ఎందుకు ఇక్కడ తెలుగుదేశం పార్టీ జెండా ఎగరడంలో విఫలం అవుతుంది? జెండా ఎగరడం అంటే తెలుగుదేశం పార్టీ అనేక కారణాలు ఉన్నాయి. ఎందుకంటే 83లో తెలుగుదేశం పార్టీ పెట్టాక మొట్టమొదటి నెల్లూరు టౌన్ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ రామనారాయణ గారు, ఇప్పుడు దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నట్టు రామనారాయణ గారు 1983లో రామారావు గారి పార్టీ పెట్టిన తర్వాత ఈ నియోజకవర్గంలో ఫస్ట్ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ. దాని తర్వాత పోటీ అనేక కారణాలు జరగతా వచ్చి 87లో మున్సిపల్ చైర్మన్ తాళపాక రమేష్ రెడ్డి గారు ఇక్కడ గెలిచారు. తర్వాత వారి సతీమణి తాళపాక అనురాధ గారు 2000 సంవత్సరంలో మున్సిపల్ మేయర్ గా తెలుగుదేశం పార్టీ సింబల్ మీద గెలిచింది. కార్పొరేషన్ చైర్మన్ గా, మున్సిపల్ చైర్మన్ గా. 94లో ఎమ్మెల్యేగా రమేష్ రెడ్డి గారు మళ్ళా గెలిచారు. కానీ మధ్యలో ఏంటంటే అనేక బీజేపీ పార్టీతో అప్పుడు పొత్తు కావచ్చు, అట్టనే కావచ్చు, ఇప్పుడు కొంత రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర ఫలితం ఉండొచ్చు, ఈ రకాల కొన్నిసార్లు అయితే జరిగింది. కానీ ఇక మీదట మాత్రం ఎందుకంటే మొన్న ఎన్నికలు కావచ్చు, నారాయణ గారు పోటీ చేశాక మొదటిసారి కాబట్టి రెండోసారి చేశాక ఏ విధంగా 74,000 మెజార్టీ వచ్చిందో ఇక్కడ నుంచి నెల్లూరు నగరంలో జరుగుతున్న అభివృద్ధి అయితే నాకు తెలిసి అయితే రాబో 25-30 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ అయితే శాశ్వతంగా గెలుస్తుందని చెప్పి మేము అనుకుంటున్నాం. ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఖచ్చితంగా సార్, సమీప సమయంలోనే మీ నెల్లూరులో నగర కార్పొరేషన్ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఒకవైపు మీరు అన్నారు అభివృద్ధి బ్రాండ్ అంబాసిడర్ కొనసాగుతున్నటువంటి నారాయణ గారు, ఒకవైపు నిరంతరం ప్రజలతో మమేకమవుతున్నటువంటి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఒకవైపు ఉన్నారు. వీళ్ళిద్దరి కలయికలో రాబోయే ఎన్నికల్లో నగర కార్పొరేషన్ ని మీ తెలుగుదేశం పార్టీ కైవసం చేస్తుందని అనుకుంటారా? మీ కూటమి కైవసం ఏందండి, నేను చెప్పేది 71 డివిజన్లు చేయాలని చెప్పి అనుకుంటున్నారు. 71 డివిజన్లు కావచ్చు, లేకపోతే ఇప్పుడున్న 54 డివిజన్లు కావచ్చు, ఖచ్చితంగా 100% గెలిచి శ్రీధర్ రెడ్డి గారిని కలుపుకొని నారాయణ గారి నాయకత్వంలో ఈ నగర కార్పొరేషన్ 54 డివిజన్లకు జరిగిన లేదా ఇప్పుడు అంటున్నటువంటి ఊహాగానం 71 డివిజన్లు జరిగిన 100% ఎందుకంటే గతంలో లాగా ఏదో అరాచకాలు చేసి ఇంకోటి కదా, కేవలం అభివృద్ధి 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 అనే మంత్రంతో నారాయణ గారు ఈ 1.5 సంవత్సరం నుంచి నెల్లూరు నగరంలో చేస్తున్న అభివృద్ధి కావచ్చు, అదే విధంగా రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు వారు చేస్తున్న అభివృద్ధి కావచ్చు, వీటన్నిటితోనే రాబో రోజుల్లో 54 డివిజన్లో ఎన్నికలు జరిగినా లేదు 71 డివిజన్ల మీద ఎన్నికలు జరిగినా 100% డివిజన్లు అయితే మాత్రం తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. తెలుగుదేశం పార్టీతో పాటు ఉన్నటువంటి జనసేన, బీజేపీ ఏదైతే కూటమి ఉందో అందరూ కలిసి సమన్వయంగా కూటమి కార్పొరేషన్ లో 100% ఓట్లు సీట్లు మాత్రం గెలుస్తుంది. ఓకే సార్, మీరు అన్నారు ఒకవైపు నారాయణ గారు, మరోవైపు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. మరి వీరికి తోడు నుడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారి పనితీరు ఎలా కలిసి వచ్చే అవకాశం ఉంది? 100% ఖచ్చితంగా. ఎవరైనా కానీ ఒక పార్టీలో ఉంటే ఒక ప్రభుత్వంలో ఒక ప్రోటోకాల్ పదవిలో ఉన్నప్పుడు, అది కాక ఏంటంటే నుడా అన్నప్పుడు కొంత జనాలకు దగ్గరగా ఉన్న పదవే కాబట్టి ప్రజలకి అభివృద్ధి చేసే ఆ నుడా అనేది కూడా అయితే ప్రత్యక్షంగా ప్రజలకు అభివృద్ధి చేయగలిగిన పదవే కాబట్టి ఖచ్చితంగా, అది కాక ఆయన కూడా
ఫస్ట్ నుంచి కూడా కార్యకర్తలతో ప్రజలతో కొంత మమేకం అయ్యే తత్వం కాబట్టి 100% దాంట్లో ఖచ్చితంగా ఆయన పాత్ర అయితే కీలకంగానే ఉంటుంది. నారాయణ గారు, శ్రీధర్ రెడ్డి గారు, వారితో పాటు శ్రీనివాస్ రెడ్డి గారు ఖచ్చితంగా నెల్లూరు నగరంలో రాబో కార్పొరేషన్ లో జెండా ఎగరడానికి 100% తోడ్పడతారు. దాంతో పాటు కూడా స్థానికంగా మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి ఓకే సార్. పట్టున్నటువంటి కొంత నాయకులు కూడా తెలుగుదేశం పార్టీలో ఖచ్చితంగా ఉన్నారు. Hmm. డివిజన్ స్థాయి నుంచి నగర స్థాయి వరకు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇది నారాయణ గారు, శ్రీధర్ రెడ్డి గారి నాయకత్వంలోనే సార్. రాబో రోజుల్లో మీరు శ్రీనివాస రెడ్డి గారు కావచ్చు, గిరిధర్ రెడ్డి కావచ్చు, రూపకుమార్ యాదవ్ గారు anyhow ఓకే. అందరూ కూడా Hmm. నెల్లూరు నగరంలో తెలుగుదేశం పార్టీని ఖచ్చితంగా సరే. ఎన్ని డివిజన్లలో ఎలక్షన్ జరిగితే అది 54 కావచ్చు, లేకపోతే 70. 71 కావచ్చు, అన్ని డివిజన్లని తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం సో జనసేన బీజేపీతో కలిసి గెలవబోతుంది. ఓకే సార్. ఇంతకీ జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ మధ్య, ఈ కూటమి పార్టీల మధ్య సయోధ్య ఎలా ఉంది? ఖచ్చితంగా బాగుంది. బాగుంది. ఇప్పటి వరకు అయితే కాదు. ప్రత్యేకించి మీ 9th డివిజన్ ఎలా ఉంది? మా 9th డివిజన్ లో జనసేన పార్టీ అంటే సుజయ్ బాబు అని చెప్పని జనసేన నగర పార్టీ అధ్యక్షుడు ఉన్నాడు. అతను మా డివిజనే, ఓకే. సొంత అన్నదమ్ముల్లాగా ఉంటాం. Hmm. అదే విధంగా లాయర్ శ్రీరామ్ గారు అని చెప్పని ఆయన కూడా జనసేన పార్టీ, Hmm. ఆయన మేమిద్దరం కూడా సొంత అన్నదమ్ముల్లాగా ఉంటాం. బీజేపీ కూడా అక్కడ పార్టీ మండల అధ్యక్షుడుగా ఉన్నాడు ఓకే సార్. సుధీర్ అని చెప్పని. ఓకే. సుధీర్ కూడా Hmm. మేమందరం కూడా అన్నదమ్ముల్లాగే ఉంటాం. సో మొత్తానికి మీ 9th డివిజన్ లో అటు బీజేపీ నుంచి సుధీర్ గారు కావచ్చు, ఇటు జనసేన నుంచి దుగ్గిశెట్టి సుజయ్ బాబు గారు కావచ్చు, తెలుగుదేశం పార్టీ నుంచి కోవారపు బాలాజీ గారు కావచ్చు. సో ముగ్గురు మధ్య ఒక సమన్వయం ఉంది. ఆ సమన్వయంతో మీరు ముందుకు వెళ్తారని చెప్పారు. 100%. ఓకే సార్. ఓకే, బాగానే ఉంది. మరి మీ 9th డివిజన్ పక్కన పెట్టి మొత్తం నెల్లూరు మీ కార్పొరేషన్ పరిధిలో ఎలా ఉంది సయోధ్య 3 పార్టీల మధ్య? బ్రహ్మాండంగా ఉండరు. ఎందుకంటే Hmm. ఇక్కడ ఉండేది ఏంటంటే మంత్రి నారాయణ గారు నెల్లూరు నగరానికి ఆయనే పెద్దగా ఉంటున్నారు. Hmm. ప్రతి ఒక్కరు కూడా బీజేపీ మేము అనేక సార్లు చూస్తున్నాం అనమాట. నారాయణ గారే వీళ్ళు వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి మాట్లాడిన రోజులు ఉన్నాయి. అది బీజేపీ కావచ్చు, జనసేన పార్టీ ఆఫీస్ కావచ్చు. వారు కూడా ఏ అవసరం ఉన్నా కానీ Hmm. ఫోన్ ఆయనైతే చెప్తున్నా కదా, కార్యకర్త ఫోనే లిఫ్ట్ చేసి మాట్లాడారు. ఆయన పనిలో ఉన్నా ఓకే. ఏదో ఒకటైనా ఖచ్చితంగా రిటర్న్ కాల్ చేస్తాడు నారాయణ గారు. Hmm. ఆ విధంగా ఏంటంటే ఫోన్ లో కూడా ఆయన అందుబాటులో ఉంటాడు కాబట్టి Hmm. అది ఏ పార్టీ నాయకులైనా కావచ్చు, అది బీజేపీ కావచ్చు, లేకపోతే జనసేన కావచ్చు, ఆయన ఫోన్ లో కూడా ఆయన దగ్గర పనిచేసుకునే అంత ఫెసిలిటీ ఉంది. ఓకే. దాంతో పాటు ఏంటంటే నేను అనేక సార్లు నారాయణ గారు ఉన్నప్పుడు క్యాంప్ ఆఫీస్ కాడికి వచ్చి వాళ్ళు చేయించుకోవడం కానీ వాళ్ళకి అంటే వాళ్ళు కూడా సొంత పనులే ఉండవు, ప్రజల పనులు వాళ్ళు వచ్చి వాళ్ళ దగ్గరకు వచ్చిన పనుల్ని వాళ్ళు చేసుకుపోతున్న పనులు Hmm. చాలా ఉన్నాయి. ఓకే సార్. ఈ మధ్య కాలంలోనే ఒక ఆసక్తికరమైనటువంటి రాజకీయ విషయం జరిగింది మీ నెల్లూరు కార్పొరేషన్. ప్రత్యేకించి గిరిజనులు గొంతు కోసి రూపకుమార్ యాదవ్ గారికి మేయర్ పదవిని అప్పచెప్పడం కోసంగా ఒక కుటిలమైనటువంటి రాజకీయం చేశారు. ఈ రాజకీయంలో నారాయణ గారు కూడా పావు కనిపారు అంటున్నారు. చెప్పేది Hmm.